హలో మామ, ఎట్టకెళ్ళకి మా ఫ్రెండ్స్ అయితే మధ్యప్రదేశ్ లో కలిసేసాను. నేను నైట్ ట్రైన్ లో నేను మా ఫ్రెండ్ గారు బిర్రగా తినేసి పడుకున్నాం మామ. లేచేసరికి 9 అయిపోయింది. ఒక 5 నిమిషాలు లేదంటే టేస్ట్ కూడా దాటి వెళ్ళిపోయేది. మా ఫ్రెండ్ గారు అయితే ఆజాబో లగెత్తరో అది మామ, అలా ఉండదు మరి మన సైడ్ దాటొస్తే. సరే మొత్తానికి అయితే భోపాల్ అయితే దిగేసి 4 ఫోటోలు అయితే దిగేసాం. అలా నిజంగా దిగేసి స్టేషన్ ముందుకైతే వచ్చాం మామ. ప్రశాంతంగా తింటున్నారు, టిఫిన్లు టీలు తాగేస్తున్నారు జనాలు. నార్త్ నిజంగానే సినిమాలో చూపించినట్టు క్లమ్జీగా ఉంది మామ. ఎంతలో దేవుళ్ళగా మా మల్లిగాడు అయితే కనపడ్డాడు. ఏదో చాలా రోజుల తర్వాత కలిసాం కదా అని మంచి రెస్టారెంట్ అయితే బుక్ చేసి టిఫిన్ అయితే మంచిగా ఇప్పించేశాడు. ఉండాలి మామ, ఎలాంటి ఫ్రెండ్స్ ఉండాలి అంతే. రెస్టారెంట్ అంబియన్స్ అయితే అదిరిపోయింది. ఎవరికి నచ్చింది ఆవిడైతే ఆర్డర్ ఇచ్చేసాడు. నరేంద్రమామ అయితే వేడివేడిగా మసాలా దోశ చెప్పాడు. మల్లికార్జున అయితే వేడివేడిగా శాండ్విచ్ అయితే చెప్పేశాడు. ప్రేమతో నా మొఖాన్ని కూడా ఒకటి పడేశాడు. తినేసాం చక్కగా. రేట్లు మొత్తం హైలీ ఎక్స్పెన్సివ్ మామ. మల్లిగాడు ఎంత చెప్పినా వినకుండా మా పవన్ గారు అయితే 2 ఇడ్లీ అయితే ఆర్డర్ చెప్పేశాడు. తీరా వచ్చిన తర్వాత తెలిసింది మామ, అవి ఉప్పుడు ఇడ్లీ అని సాగుతున్నాయి బంకల్లాగా. ఇంకో విషయం ఏంటంటే ఆ 2 ఇడ్లీ మాత్రం 80 రూపాయలంట. ఈజులు ఎగిరిపోయింది. ఓకే, ఎంత టిఫిన్ తర్వాత టీ తాగకపోతే బాగోదు కదా. అసలుకే మన టీ లవర్స్ మరి మన ఫ్రెండ్స్ తో చక్కగా టీ అయితే లాగి నిదానంగా ఎగ్జామ్ టైం అయిపోతుందని ర్యాపిడో అయితే బుక్ చేశాను. చూసిన ర్యాపిడో అయితే యాక్సెప్ట్ చేయట్లేదు లొకేషన్. చాలా దూరం ఎగ్జామ్ కి వచ్చాం కాబట్టి 150 రూపాయలు పెట్టి డైరెక్ట్ గా వెళ్ళిపోయాను. ఎగ్జామ్ రాసిస్తాను. బాయ్ కంగారు పడద్దు, నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది.